Hi students, welcome back to channel. ReNEET 2026 ఎగ్జామినేషన్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని ఉన్నారు. ఎన్టీఏ అనేటువంటిది నీట్ 2026 ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేసి దానికి రిలేటెడ్గా స్కోర్ కార్డ్ అనేటువంటిది రిలీజ్ చేస్తారు. ఈ స్కోర్ కార్డ్ బేస్ చేసుకొని మీరు ఎన్నో ఇయర్స్ నుంచి ఏం పెట్టుకొని గవర్నమెంట్ ఎంబీబీఎస్ కాలేజెస్ అయినటువంటి సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్లలో రెప్యూటెడ్ కాలేజెస్లలో అడ్మిషన్ అనేటువంటిది ఎంటర్ అవ్వడానికి మీ యొక్క లాంగ్ జర్నీ అనేటువంటిది కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేసుకొని మీరు ఎంబీబీఎస్ అడ్మిషన్ అనేటువంటిది రీచ్ అవ్వాలి. ఈ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అనేటువంటిది మీ నీట్ స్కోర్ కార్డ్ బేస్ చేసుకొని ఆల్ ఇండియా కోటా అలాగే స్టేట్ కోటా అనేటువంటి వాటిలో కౌన్సిలింగ్ జరిగి ప్యారలల్గా మీకు ఎంబీబీఎస్ సీట్ అనేటువంటిది ప్రాసెస్ జరుగుతుంది. ఆల్ ఇండియా కోటా ద్వారా ఏ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి ఇన్వాల్వ్ అవుతాయి, ఈ ఆల్ ఇండియా కోటా బేస్ చేసుకొని రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఎక్కడ చేసుకోవాలి, ఎన్ని రౌండ్స్లో కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఆల్ ఇండియా కోటా ఉంటుంది, వీటిలో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లలో ఎయిమ్స్, జిప్మర్, సెంట్రల్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్ అనేటువంటివి ఎలా కాంట్రిబ్యూట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ఏఎఫ్ఎంసీలో అడ్మిషన్ అనేటువంటిది త్రూ కౌన్సిలింగ్ ద్వారా సీట్ అలాట్ అయిన తర్వాత అడ్మిషన్ అనేటువంటిది ఆల్ ఇండియా ర్యాంక్ బేస్ చేసుకొని ఇచ్చేస్తారా, లేదు అంటే తర్వాత ఏవైనా టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారా, అలా ఈచ్ ఇన్స్టిట్యూషన్స్కి ఎలా పారామీటర్స్ అనేటువంటివి ఫాలో అవుతారు అనేటువంటి ఓవర్వ్యూని మీకు ఈ వీడియో లెక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. మీకు వీటి మీద ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, రిప్లై చేస్తాను. ఓవరాల్గా ఎంబీబీఎస్ సీట్స్ అనేటువంటివి 2026లో అందుతున్నటువంటి నెంబర్ 1.1 lakh నుంచి 1.13 lakhs ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అనేటువంటివి ఫిల్ చేస్తాము అనేటువంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది. గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్స్ అనేటువంటివి 60,000 నుంచి 63,000 రేంజ్లో ఎంబీబీఎస్ సీట్స్ అనేటువంటివి ఈ 2026లో ఫిల్ జరగవచ్చు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అందుతూ ఉంది. ఈ ఆల్ ఇండియా కోటా ద్వారా గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్స్ నుంచి 15% ఆఫ్ సీట్స్ అనేటువంటివి ఫిల్ చేస్తారు. అంటే 63,000 రేంజ్లో నుంచి 15% క్యాలిక్యులేట్ చేసుకుంటే 9,000 నుంచి 9,500 గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్స్ అనేటువంటివి త్రూ ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్లింగ్ జరుగుతున్నాయి ఈ 2026లో. వీటిలో ఈ ఆల్ ఇండియా కోటా ద్వారా ఈ నెంబర్ ఆఫ్ సీట్స్ని కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వడానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కమిటీ కౌన్సిలింగ్ అనేటువంటిది ఆల్ ఇండియా వైడు కౌన్సిలింగ్ ప్రాసెస్ జరిపి ఈ 9,000 నుంచి 9,500 ఎంబీబీఎస్ సీట్స్ని ఫిల్ చేస్తారు రిజర్వేషన్ బేస్ చేసుకొని. ఈ ఆల్ ఇండియా కోటా ద్వారా అన్ని స్టేట్ల నుంచి స్టూడెంట్స్ నీట్ స్కోర్ మీకు ఆల్ ఇండియా కోటా ర్యాంక్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని ఎంసీసీ కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ అవ్వవచ్చు. సో రిమైనింగ్ 85% సీట్స్ని స్టేట్ వైడ్ ఉన్నటువంటి అథారిటీ బాడీ సీట్స్ అనేటువంటివి ఫిల్ చేస్తారు. సో ఈ విధంగా ఆల్ ఇండియా కోటా 15% సీట్స్ని ఈ రేంజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సీట్స్ని ఫిల్ చేయవచ్చు ఈ 2026లో. ఈ ఎంసీసీ కౌన్సిలింగ్లో ఏ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ అవుతాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ని చెక్ చేస్తే ఓవరాల్గా ఈ ఎంసీసీ
కౌన్సిలింగ్లో ఎన్ని కాలేజెస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, సీట్ కోటా అనేటువంటిది ఎలా ఉంటుంది అని ఒక బ్రీఫ్ ఐడియాతో చెక్ చేసుకుంటే ఇక్కడ 5 కాలేజెస్ అనేటువంటివి కేటగిరీ వైజు మీకు టేబులర్ కాలమ్లో ప్రొవైడ్ చేశాను. సో మీరు వీడియోని పాజ్ చేసుకొని అనాలిసిస్ చేసుకోండి, అండర్స్టాండ్ అవుతుంది ఈజీగా ఉన్నటువంటి ఈ డయాగ్రామ్ అనేటువంటిది. సో ఫస్ట్ వన్ ప్రీమియర్ నేషనల్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీస్ అనేటువంటివి ఎయిమ్స్, జిప్మర్, బిహెచ్యు, ఏఎంయు, ఏఎఫ్ఎంసి ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి ఎంసీసీ కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. తర్వాత స్టేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అనేటువంటివి త్రూ ఎంసీసీ ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్ చేస్తారు. సెంట్రల్ ఢిల్లీ యూనివర్సిటీ కాలేజెస్ని ఎంసీసీ కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేస్తారు. ఈఎస్ఐ మెడికల్ కాలేజెస్ని ఎంసీసీ కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది. అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేటువంటివి ఎంసీసీ కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో మీరు ఏ ప్రొసీజర్ అనేటువంటివి ఫాలో అవుతాయి అనేటువంటిది ఒకసారి కాలేజెస్ వైసు చెక్ చేసుకుంటే, కమింగ్ టు ప్రీమియర్ నేషనల్ అండ్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి ఎయిమ్స్, జిప్మర్, బిహెచ్యు, ఏఎంయు, ఏఎఫ్ఎంసిలో చెక్ చేసుకుంటే మీరు ఎంసీసీ పోర్టల్ అనేటువంటిది ఓపెన్లోకి వెళ్ళి ఇది జూలై 3rd వీక్ ఆర్ 4th వీక్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. అప్డేట్ వచ్చినప్పుడు ఛానల్లో షేర్ చేస్తాను. సో ఎంసీసీ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అనేటువంటి చేసుకోవాలి. ఇక్కడ ఇస్తున్నటువంటి లిస్ట్ ఆఫ్ కాలేజెస్లో 100% సీట్స్ అనేటువంటివి ఆల్ ఇండియా కోటా బేస్ చేసుకొని ఫిల్ చేస్తారు. వీటిలో మెరిట్ లిస్ట్ అనేటువంటిది ప్రయారిటీగా తీసుకుంటారు. అంతా కూడా ఆన్లైన్ కౌన్సిలింగ్లో జరుగుతుంది. మీకు సీట్ అనేటువంటిది అలాట్ అయిన తర్వాత అలాట్మెంట్ లెటర్ తీసుకొని మీకు వచ్చినటువంటి కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది ఫిజికల్ డాక్యుమెంట్స్తో. ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఏఎఫ్ఎంసి ఇన్స్టిట్యూట్ అనేటువంటిది వచ్చినప్పుడు ఈ ఏఎఫ్ఎంసి పూణే కాలేజీలో ఉన్నటువంటి కాలేజీలో అడ్మిషన్ అనేటువంటిది మీరు ఎంసీసీ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలి. వాటిలో మీరు ఫైనల్ లిస్ట్లో రావాలి. వచ్చిన తర్వాత ఏఎఫ్ఎంసి అనేటువంటిది సపరేట్గా మీకు టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తుంది. ఈ టెస్టులో ఫిజికల్ స్క్రీనింగ్ ఉంటుంది, ఎగ్జామినేషన్ స్క్రీనింగ్ 80 మార్క్స్కి ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ అనేటువంటిది కన్సిడర్ చేస్తారు. సో ఈ ఏఎఫ్ఎంసికి ఓవరాల్గా 2000 క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. వీటి నుంచి టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేసుకొని 150 అడ్మిషన్స్ అనేటువంటివి ఫిల్ చేస్తారు. సో దాని తర్వాత మీరు అలాట్మెంట్ రిజల్ట్స్ అనేటువంటిది వస్తుంది. తర్వాత కాలేజీలో మీరు అలాట్ చేయవలసి ఉంటుంది ప్రొసీజర్ అనేటువంటిది. సో ఈ విధంగా మీకు ప్రీమియర్ నేషనల్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్లో 100% ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్లింగ్ చేస్తారు. తర్వాత ఆప్షన్ 2 అయినటువంటిది స్టేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లలో వీటినే జిఎంసీస్ అని చెప్తాము. యాజ్ యూజువల్గా ఎంసీసీ పోర్టల్లో లాగిన్ అవ్వాలి. ఇక్కడ 15% మాత్రమే ఆల్ ఇండియా కోటా బేస్ చేసుకొని సీట్స్ అనేటువంటివి ఫిల్ చేస్తారు. ఇక్కడ అందరూ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అవ్వవచ్చు. మెరిట్ లిస్ట్ అనేటువంటిది బేస్ చేసుకొని ఆల్ ఇండియా ర్యాంక్ ద్వారా ఆన్లైన్ కౌన్సిలింగ్ అనేటువంటిది జరిగి ఫైనల్ అలాట్మెంట్ అనేటువంటిది వచ్చిన తర్వాత మీకు వచ్చిన కాలేజీకి రిపోర్టింగ్ అనేటువంటిది చేసుకోవాలి. రిమైనింగ్ 85% సీట్స్ అనేటువంటివి స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా ప్యారలల్గా స్టేట్ కౌన్సిలింగ్ అథారిటీ పోర్టల్ ఓపెన్ చేస్తారు. మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత 85% స్టేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేషన్ చేయవలసి ఉంటుంది. థర్డ్ కేటగిరీ అయినటువంటి
సెంట్రల్ ఢిల్లీ యూనివర్సిటీ కాలేజెస్ చూసుకుంటే ఎంసీసీ పోర్టల్లో లాగిన్ అవ్వాలి. ఈ ఢిల్లీ డొమిసైల్ కానీ స్కూలింగ్ కానీ 11th 12th ఢిల్లీలో మీరు చేసిన వాళ్ళకి ఇక్కడ డొమిసైల్ కేటగిరీలో 85% కోటా కింద మీరు పార్టిసిపేషన్ అవ్వవచ్చు. రిమైనింగ్ 15% అనేటువంటిది ఆల్ ఇండియా కోటా బేస్ చేసుకొని ఆల్ స్టేట్ క్యాండిడేట్స్ అపియర్ అవ్వవచ్చు. ఇక్కడ ఆన్లైన్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు పర్టికులర్ కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ అనేటువంటిది చేయవలసి ఉంటుంది. ఈఎస్ఐ మెడికల్ కాలేజెస్ దగ్గరికి వస్తే ఎంసీసీ పోర్టల్లో లాగిన్ చేసుకోవాలి. ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ దగ్గరికి వచ్చినప్పుడు ముందు కంపారిజన్ చేసుకున్న విధంగా చూస్తే 15% ఆల్ ఇండియా కోటా ఉంటుంది. రిమైనింగ్ 85% స్టేట్ కోటా కింద స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ ఢిల్లీ యూనివర్సిటీలో చెక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ రిమైనింగ్ 85% సీట్స్ని చెక్ చేసుకుంటే 50% అనేటువంటివి స్టేట్ కోటా ద్వారా ఫిల్ చేస్తారు. రిమైనింగ్ పర్సంటేజ్ని ఐపీ కోటా ద్వారా ఫిల్ చేస్తారు. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే ఆల్ ఇండియా కోటాలో ఆల్ స్టేట్స్ వాళ్ళు అపియర్ అవ్వవచ్చు. స్టేట్ కోటా కింద ఎక్కడ ఈఎస్ఐ ఏ స్టేట్లో ఉంటుందో ఆ స్టేట్ స్టూడెంట్స్ మాత్రమే 50% సీట్స్ అనేటువంటివి ఫిల్ చేస్తారు. సో రిమైనింగ్ ఉన్నటువంటి పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ని ఓన్లీ ఐపీ కోటా వాళ్ళకు మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ విధంగా ఈఎస్ఐ ఆప్షన్స్ అనేటువంటివి ఆన్లైన్ కౌన్సిలింగ్ జరిగి అలాట్మెంట్ అనేటువంటిది మీరు ఫిజికల్గా కాలేజీలో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. డీమ్డ్ యూనివర్సిటీస్కి వస్తే ఎంసీసీ కౌన్సిలింగ్ పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ డీమ్డ్ యూనివర్సిటీస్ అనేటువంటివి ఓవరాల్గా 59 డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ 59 డీమ్డ్ యూనివర్సిటీస్లలో మెయిన్ ప్రయారిటీ వచ్చేసి మనీ అనేటువంటిది మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పే హయ్యర్ రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అనేటువంటిది 2 lakhs చేసుకొని మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్కి వెళ్ళవలసి ఉంటుంది. 100% సీట్స్ అనేటువంటివి మేనేజ్మెంట్ కోటా ద్వారా అందరికీ ఓపెన్లో ఉంటుంది. అప్లై చేసుకొని ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా సీట్ అలాట్మెంట్ వస్తే మనీతో రిలేటెడ్ అయి ఉన్నటువంటివే డీమ్డ్ యూనివర్సిటీస్. వీటిని మీరు ఐడియా చేసుకొని ఈచ్ సెక్టార్ అనేటువంటిది ఒక బ్రీఫ్ ఐడియా వచ్చిందనుకుంటున్నాను. ఆల్ ఇండియా కోటా ద్వారా మీ ర్యాంక్ అనేటువంటిది <20K వస్తే పార్టిసిపేషన్ చేసుకోండి. వారికి ఈ పాసిబిలిటీస్ అన్నీ రావడానికి ఈజీగా ఉంటుంది. సో డీమ్డ్ యూనివర్సిటీ దగ్గరికి వస్తే మనీ అనేటువంటిది చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ ఏఎఫ్ఎంసి కాలేజీ అడ్మిషన్ ప్రాసెస్ గురించి టెస్ట్ అనేటువంటిది ఫిజికల్ స్క్రీనింగ్, ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ బేస్ చేసుకొని ఆల్ ఇండియా కోటాలో సెలెక్ట్ అయిన తర్వాత ఏఎఫ్ఎంసి పూణే మీకు టెస్ట్ అనేటువంటిది చేస్తుంది. దీని గురించి డీటెయిల్డ్ వీడియో నెక్స్ట్ రిలీజ్ చేస్తాను. సో ఇప్పటి వరకు మీకు బ్రీఫ్ ఐడియా వచ్చిందనుకుంటున్నాను. ఏవైనా మీకు క్వైరీస్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, వాటికి రిప్లై అనేటువంటిది చేస్తాను. జనరల్గా ఎంసీసీ కౌన్సిలింగ్ అనేటువంటిది నీట్ యూజీ ఎంబీబీఎస్ అడ్మిషన్స్కి ఆల్ ఇండియా కోటా ద్వారా ఎన్ని రౌండ్స్ ద్వారా కౌన్సిలింగ్ జరుగుతుంది అనేటువంటి చెక్ చేసుకుంటే 2 మెయిన్ రౌండ్స్ ఉంటాయి, 2 స్పెషల్ రౌండ్స్ అనేటువంటివి ఉంటాయి. సో రౌండ్ 1, రౌండ్ 2 అనేటువంటివి మెయిన్ రౌండ్స్లో కన్సిడర్ చేస్తాము. మాపప్ రౌండ్, స్టే వేకెన్సీ రౌండ్ అనేటువంటివి వేకెంట్ సీట్స్ని ఫిల్ చేస్తారు ఆల్ ఇండియా కోటా ద్వారా. సో ఇలా మీకు రౌండ్స్ అనేటువంటివి ఎంసీసీ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఉన్నటువంటివి. ఓవరాల్గా ఇప్పుడు డిస్కస్ చేసిన విధంగా ఆల్ ఇండియా కోటా ద్వారా ఎంసీసీ కౌన్సిలింగ్ ప్రాసెస్లో అలాగే స్టేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో
ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి చెక్ చేసుకుంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అనేటువంటివి 15% ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్ చేస్తారు. రిమైనింగ్ 85% సీట్స్ స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేస్తారు. సో ఎయిమ్స్ జిప్మర్ 100% ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్ చేస్తారు. ఏఎఫ్ఎంసి దగ్గరికి వస్తే 100% ఆల్ ఇండియా కోటా ద్వారానే ఫిల్ చేస్తారు. స్టేట్ కోటా అనేటువంటిది ఉండదు. ఇక్కడ ఏఎఫ్ఎంసి అనేటువంటిది టెస్ట్ కండక్ట్ చేసుకుంటుంది. ఫిజికల్ టెస్ట్, ఎగ్జామినేషన్ టెస్ట్, అలాగే ఇంటర్వ్యూ అనేటువంటిది కండక్ట్ చేసుకొని సీట్ అలాట్మెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. ఈ ఏఎఫ్ఎంసికి క్వాలిఫికేషన్స్ ఏముండాలి, అలాగే అడ్మిషన్ అనేటువంటిది ఎంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు, ఎలాగ ప్రాసెస్ చేస్తారు, ఎగ్జామినేషన్స్లో వేటికి సబ్జెక్ట్ మీద క్వశ్చన్స్ ఉంటాయి అనేటువంటిది క్లియర్గా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. డీమ్డ్ యూనివర్సిటీ దగ్గరికి వస్తే 100% ఆల్ ఇండియా కోటా ద్వారానే ఫిల్ చేస్తారు. సో ఇక్కడ మీకు కామన్గా వచ్చేటువంటి డౌట్ ఏంటి అంటే డీమ్డ్ యూనివర్సిటీస్ అనేటువంటిది, అలాగే ప్రైవేట్ కాలేజెస్ అనేటువంటివి నార్మల్గా స్టేట్ కాలేజెస్ అని చెప్తాము. సో ఇవి ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్లింగ్ అనేటువంటిది ఉండదు. అన్నీ కూడా 100% స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా ఫిల్లింగ్ చేస్తారు. సో ఈ పాయింట్ మీరు అండర్స్టాండింగ్ చేసుకోండి. ఎంసీసీ కౌన్సిలింగ్ ప్రాసెస్, ఆల్ ఇండియా కోటా అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఇన్ డీటెయిల్డ్గా మీకు ఐడియా అయ్యిందనుకుంటున్నాను. వీటిపైన ఏవైనా మీకు క్వైరీస్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, రిప్లై అనేటువంటి చేస్తాను. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.